అందించేటువంటి వాడు ఇంకొకడు. ఫిజికల్ బ్రెయిన్కి అందించిన తర్వాత చక్కటి రూపం అనేటువంటి చేసి వీడు ఫిజికల్ బ్రెయిన్లో అది కూర్చునేటట్టు చేసేటువంటి వాడు మూడవడు. ఈ రకంగా ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు వలన అది తీసుకునేటువంటి వాడు ఒకడు. వీడి దాంట్లో ఏమీ లేదు తీసుకునేటువంటి వాడు. వీడు ద రెసిపియంట్స్ ఆఫ్ ఫోర్స్ అన్నారు. వీడు రిసీవ్ చేసుకోవడం ఈ పని. సో రిసీవ్ చేసుకున్నటువంటిది ఇక్కడ ఎలిమెంటల్స్ ఆఫ్ ది డెన్సెస్ట్ మ్యాటర్, లిక్విడ్ మ్యాటర్ అండ్ గ్యాషియస్ మ్యాటర్. వీళ్ళు ఎలిమెంటల్స్గా ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక ఆకారం అనేటువంటిది ఒక డెన్సెస్ట్ మ్యాటర్ అంటే ఒక భౌతికంగా ఉండేటువంటి పదార్థం. ఈ భౌతికంగా ఉండేటువంటి పదార్థము ఒక వస్తువు ఆ ఆకారంలో అలా ఉన్నది మనం వాడుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. కానీ ఆ ఆకారంలో అలా ఉంచుటకు కారణముగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు దేవతలు. మనం వాడుకుంటాం, కారు ఉంది, కారు ఎక్కుతాం, అన్నీ తిరిగేసి వస్తాం. కానీ కారులో ఉన్నటువంటి ఇంజన్లు వాటి యొక్క ప్రభావం చేత మనం ఇదంతా తిరిగి రాగలుగుతున్నాం మొత్తం అన్ని ప్రదేశాలకి. అవన్నీ చక్కగా పనిచేస్తుండడం వల్ల మన కారు హాయిగా అంతా తిరిగేసి వచ్చాం. దాని యొక్క ఇంజన్ మెకానిజం ఇదంతా మనం తెలుసుకోవడానికి మనకు అంత ఇంట్రెస్ట్గా ఉండదు. ఓన్లీ కారు ఎక్కాం, తిరిగాం, బాగుంది, అంతే, దట్స్ ఆల్. బట్ కారు లోపల ఏం జరుగుతుంది, దేనివల్ల మనం ఇదంతా తిరగగలిగాం, దేనివల్ల మనం హాయిగా మన ప్రయాణం సాఫీగా సాగిపోయింది అన్నటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. Which are concerned with the tangible and objective part of all manifestation. In their totality, they literally form that which can be touched, seen and contacted physically by man. సో భౌతికముగా మీరు చూసి మీరు ముట్టుకొని మీరు చేసేటువంటి వాటిలో అన్నింటిలోనూ ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారంటే ఎలిమెంటల్స్ ఆఫ్ డెన్సెస్ట్ మ్యాటర్ అని చెప్పారు. In considering these matters, we must never dissociate the various groups in our minds in a too literal sense, for they all interpenetrate and blend in the same manner as man's physical body is compounded of dense, liquid and gaseous and etheric matters. సో మన బ్రెయిన్లో కూడా అంటే మనం ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే మన బ్రెయిన్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్, మన హ్యూమన్ బాడీ అనేటువంటి దాంట్లో డెన్సెస్ట్ మ్యాటర్ ఉంది, లిక్విడ్ ఉంది, గ్యాషియస్ ఉంది, దానికి ఇంకా లోపల ఈథరిక్ మ్యాటర్ అనేటువంటిది ఉంది. డైవర్సిటీ ప్రొడ్యూసింగ్ ఏ యూనిటీ. సో డైవర్సిటీ అంటే దేనికి అది వేరు, సాలిడ్కి సాలిడ్ వేరు, లిక్విడ్కి లిక్విడ్ వేరు, గ్యాషియస్కి గ్యాషియస్ వేరు, ఈథరిక్ వేరు, అంతే. అందరూ ఒకటే బిల్డింగ్. 4th క్లాస్ వాడి క్లాస్ రూమ్స్ వేరు, వాడుకుండేటువంటి సబ్జెక్ట్స్ వేరు, వాడుకుండేటువంటి టీచర్స్ వేరు. 5th క్లాస్కి వాడుకునేటువంటి టీచర్లు వేరు, 6th క్లాస్కి వాడుకునేటువంటి టీచర్లు వేరు, వాడి బుక్స్ వేరు, వాడి సతంగం వేరు. కానీ అందరూ ఒకటే బిల్డింగ్లో ఒకటే ప్రిన్సిపల్ తోటి పనిచేస్తున్నారు. సో ఒకే ప్రిన్సిపల్ వాళ్ళు అందరూ కూడా పొద్దున్న 9ంటికి రావడం, సాయంత్రం 3ంటి దాకా ఉండడం, మధ్యలో ప్రేయర్ అన్నప్పుడు అందరూ ఒకటే చోట చేరడం, అందరూ కలిసి ప్రేయర్ చేయడం, అసెంబ్లీ కండక్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా కామన్గా సాగుతుంది. అందరికీ కూడా ఒకటే టైంలో లంచ్ పీరియడ్ ఉండడం. ఇది ఎలా అయితే ఉందో దాన్ని ఏమన్నారంటే డైవర్సిటీ ప్రొడ్యూసింగ్ ఏ యూనిటీ అన్నారు. ఈజ్ ఎవ్రీవేర్ టు బి సీన్. అది అన్ని చోట్ల కూడా ఇది ఉంటుంటుంది. ఎవరికి వాటికి కొన్ని డైవర్షన్స్ ఉంటాయి, కానీ బట్ అల్టిమేట్గా కొన్ని ప్రిన్సిపల్స్కి అందరూ కూడా ఒకటిగా ఉంటుండడం అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే చిన్న చిన్న విషయాల్లో మీరు కావాలంటే మీకు వీలైనటువంటి పద్ధతిలో ఉండండి, తప్పలేదు. కానీ మనం ప్రొడ్యూసింగ్ ఏ యూనిటీగా ఉండాలి. ఒక యూనిట్గా మనం రిప్రజెంట్ అవుతుంటాం. కొన్ని చిన్న చిన్న విషయాల్లో మనం డైవర్సిఫై అయినా పర్వాలేదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనం యూనిటీగా మనం వర్క్ చేయడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. This fact must constantly be borne in mind by the occult student when studying the subhuman forms of existence. ఇక్కడ కొన్ని subhuman forms of existence ఏమిటో చెప్తారు. There is a distinct danger in all tabulations where they tend to be forming a hard and fast division, whereas unity pervades all. So యూనిటీ అనేటువంటిది వాటిలో కూడా ఉంటుంటుంది. ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ డిస్టింక్ట్ డేంజర్ ఇన్ ఆల్ టాబ్యులేషన్స్. సో ఒక చిన్న
జాగ్రత్తగా ఉండవలసినటువంటి పాయింట్స్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏమిటంటే దే టెండ్ టు ద ఫార్మింగ్ ఆఫ్ ఎ హార్డ్ అండ్ ఫాస్ట్ డివిజన్, వెరాజ్ యూనిటీ పెర్వేట్స్ ఆల్. యూనిటీగా ఉండడం అనేటువంటిది ఎప్పుడూ కూడా మనకి చాలా అవసరం. యూనిటీగా కాకుండా మనం జాగ్రత్త పడకపోతే ఈ డివిజన్స్ అనేటువంటివి ఎక్కువైపోతాయి మానవుల్లో. సో పదార్థముల్లో వీటిలో డివిజన్స్ అనేటువంటివి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఒక యూనిటీ రిప్రజెంటేషన్ అనేటువంటిది మనం ఎప్పుడూ చూసుకోవాలి. దీన్ని మనకి ఒక లా చెప్పారు మనకి, యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్, తర్వాత లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్, చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్ అని చెప్తారు మనకి. సో మనకి ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రం మనందరం ఒక యూనిట్గా రిప్రజెంట్ అవుతుంటాం. యూనిటీ పెర్వేట్స్ ఆల్ అన్నమాట. సో ట్యాబులేషన్స్ చేసుకోవడంలో కొంచెం డేంజర్ ఉంది. అంటే వీడిట్లా వాడిట్లా అని అనుకోవడంలో ఒక డేంజర్ పాయింట్ ఉంది. ఏంటంటే డివిజన్స్ ఎక్కువైపోతాయి. వీడిట్లా వాడిట్లా ఇలా డివిజన్ చేసేసుకున్నాం అనుకోండి, ఎవడైనా డివైడ్ అవ్వండి, తప్పులేదు. కానీ అందరూ కూడా ఒక మాట మీద జీవితం అనేటువంటిది సాగేటట్టుగా చూసుకోండి, అది ముఖ్యం. అది వదిలేసేసి డివిజన్స్లో మనం పడిపోతే చాలా ఇబ్బందులు పాలైపోతామని చెప్తున్నారు. Among the manipulating devas of the lowest level of the devas dense physical plane are to be found certain subterranean forms of existence, of which hints are to be found the ancient and occult books. ఇంకా మనకి ఏంటంటే కనుక మనకి సృష్టిలో ఈ ఫిజికల్ ప్లేన్గా మనకు ఉంటున్నటువంటివి, వాటి గురించి మనకి మెయిన్గా చెప్తున్నారు ఇప్పుడు. అంటే ఏంటంటే ఇక్కడ among the manipulating devas of the lowest level of the dense physical plane are to be found certain subterranean forms of existence. అంటే ఫిజికల్ ప్లేన్లో ఉంటున్నటువంటి విషయములు ఇవన్నీ కూడా టు బి ఫౌండ్ సర్టెన్ సబ్టెరానియన్ ఫార్మ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఆఫ్ విచ్ హింట్స్ ఆర్ టు బి ఫౌండ్ ఇన్ ద ఏన్షియంట్ అండ్ అకల్ట్ బుక్స్. సో ఏదైనా సరే ఒక థింగ్ అనేటువంటిది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది, లేదా ఏదైనా ఒకటి ఉంది అంటే కనుక దానికి కావాల్సినటువంటి విషయములు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకి గతంలోనే ఇచ్చి ఉన్నారు. These are there is to be found in the very bowels of the earth, an evolution of a peculiar nature with a close resemblance to the human. So, okay, close resemblance to the human అన్నటువంటిది ఇది సో ఏంటంటే కనుక మనకి there is to be found in the very bowels of the earth, the earth లోపల ఉన్నటువంటి లేయర్స్లో an evolution of a peculiar nature with a close resemblance to the human. They have bodies of a peculiarly gross kind which might be regarded as distinctly physical as we understand the term distinctly physical. సో కొన్ని లేయర్స్ లోపల ఫిజికల్ ప్లేన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కొందరున్నారు. సో peculiarly gross kind, resemblance to the human. They have bodies of a peculiarly gross kind which might be regarded as distinctly physical as we understand the term. They dwell in settlements or groups under a form of government suited to their needs in the central caves several miles below the crust of the earth. Several miles below the crust of the earth. అధోలోకముల్లో కొందరు ఉన్నారు.
Their work is closely connected with the mineral kingdom and the Agni Chaitans. వాళ్ళ వర్క్ ఏమంటే their work is mainly with the mineral kingdoms. So వీళ్ళు ఎలా ఉంటారట అంటే వీళ్ళు there is to be found in the very bowels of the earth an evolution of a peculiar nature. వీళ్ళు ఆల్మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ లాగా ఉంటారు వీళ్ళు. A peculiar nature with a close resemblance to the human. They have bodies of a peculiarly gross kind, which might be regarded as distinctly physical, as we understand the term. They dwell in settlements or groups. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్స్గా ఉంటారు. వాళ్ళు ఎలిమెంటల్ సబ్స్టెన్స్ లీడ్ చేసేటువంటి వాళ్ళు అండర్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ suited to their needs in the central caves several miles below the crust of the earth. Their work is closely connected with the mental kingdom, and the Agni Chaitans of the central fires are under their control. Their bodies are constituted so as to stand much pressure, and they are not dependent upon as free a circulation of air as man is. They are not as free. సో మానవుడు ఎలా అయితే స్వతంత్రుడే ఉంటున్నాడో అలా ఉండేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఒక గ్రూపుగా ఉండేటువంటి వాళ్ళు. అందు గురించి ఎలిమెంట్స్ అవన్నీ కూడా ఒక గ్రూపుగా ఉంటాయి. అన్నీ కూడా ఇండివిజువల్గా ఉండడం అనేది కాకుండా ఒక గ్రూప్గా ఉంటారు అన్నమాట. They are not dependent upon as free a circulation of air as man is, nor do they resent the great heat to be found in the earth's interiors. Little can here be communicated anent their existences, but they are connected with the lesser vital portions of the physical body of the planet Logos. Lesser vital portions of the physical bodies of the planet Logos. So వీళ్ళు కూడా అంటే మెయిన్ పార్ట్స్ కాకుండా వీళ్ళు ఎలిమెంటల్ పార్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ప్లానెట్ లోగోస్లో వీళ్ళు లెస్సర్ వైటల్ పార్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉంటారు. Portions of the physical body of the planet Logos, finding their microcosmic correspondence in the feet and legs of a man. Microcosmic correspondence in the feet and legs of a man. అంటే మన ఫీట్లో ఉన్నటువంటి అణువులుగా అటువంటి స్ట్రక్చర్ తోటి వాళ్ళు ఉంటారు. They are one of the factors which make possible the revolutionary progressive activity of the planet. Possible the revolutionary progressive activity. So, ఒక ప్లానెట్ అనేటువంటిది చాలా చక్కగా అభివృద్ధి పొందడానికి వీడి యొక్క సహకారం అనేటువంటిది ఎంతో ఉంటుంది. Allied with them are several other groups of low-class entities whose place in the scheme of things can only be described as having relation to the grosser planetary function. సో వీళ్ళకన్నా కొంచెం ఇదిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు కూడా గ్రాసర్ ప్లానటరీ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి భూమి మీద భౌతికమైనటువంటి పనులు చేస్తూ తద్వారా ఉండేటువంటి వాళ్ళు. అదర్ గ్రూప్స్ ఆఫ్ లో క్లాస్ entities whose place in the scheme of things can only be described as having relation to the grosser planetary function. Little is gained by enlarging upon these lives and their work. It is not possible for man in any way to contact them, nor would it be desirable. So వీళ్ళతోటి కాంటాక్ట్ అవ్వబడటం ఇదంతా కూడా అంటే పూర్తిగా ఎలిమెంటల్ సబ్స్టెన్స్లో ఉండి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వబడటం అనేటువంటిది మనకి అంతగా చేయగలిగేటువంటి పని కాదు. సో అందు గురించి మనం వాళ్ళతోటి when they have pursued their evolutionary cycle, they will take their place in a later cycle in the ranks of certain deva bodies that are related to the animal kingdom. వాళ్ళు నెక్స్ట్ ప్లేన్లో వాళ్ళు ఎలివేట్ అయినప్పుడు వాళ్ళు యానిమల్ కింగ్డమ్లోకి వాళ్ళు జన్మ ఎత్తుతారు. కనుక ఈ రకంగా ఉంటున్నటువంటి వాళ్ళు అనమాట. ఇట్ ఈస్ కామన్లీ సపోజ్ దట్ all the fairies, gnomes, elves and like nature spirits are to be found solely in etheric matters. ఇవన్నీ కూడా etheric మ్యాటర్లో ఉంటాయి. fairies, gnomes, elves and like nature spirits. సో ఇవన్నీ కూడా స్పిరిట్స్గా ఉంటున్నటువంటి అన్నీ కూడా ఇవన్నీ కూడా they are to be found
in bodies of gaseous and liquid substance likewise. But the mistake has arisen for the reason that the basis of all that which can be objectively seen is the etheric structure. And these little busy lives frequently protect their dense physical activities to the agency of glamour and cast a veil over their objective manifestation. So, ఈ లోవర్ ప్లేన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళు కొందరు, అలాగే ఈథరిక్ మ్యాటర్లో ఉంటున్నటువంటి వాళ్ళు కొందరు. ఈథరిక్ మ్యాటర్లో ఉంటూ వాళ్ళ యొక్క ఇదిగా ఉంటూ వాళ్ళు వాళ్ళ బాడీస్ అన్నటువంటి వాళ్ళు ప్రొటెక్టివ్గా ఉండి అది చూసుకుంటూ వాళ్ళు ఉంటున్నటువంటి వాళ్ళు కొందరు. So the agency of glamour and cast a veil over their objective manifestation. When etheric vision is present, then they can be seen. సో కింద ఉన్నటువంటి వాళ్ళని మనం చూడలేం, కానీ వీళ్ళని మాత్రం మనం ఈథరిక్ విజన్ అన్నటువంటిది మనం డెవలప్ చేసుకోగలిగితే ఈథరిక్ ప్లేన్లో కొంత ఇవి ఉంటున్నారు కొందరు. సో వాళ్ళని మనం చూడవచ్చు, లేదా వాళ్ళని మనం ఫర్ ద గ్లామర్ యాజ్ వి అండర్స్టాండ్ ఇట్ ఈజ్ ఓన్లీ a veil over that which is tangible. Student must at this juncture remember that all dense physical forms, whether of a tree, an animal, a mineral, a drop of water, or a precious stone, are in themselves elemental layers constructed of living substance by the aid of living manipulators acting under the direction of intelligent architects. సో సృష్టిలో ఏదున్నా సరే ఎన్నో ఉన్నాయి. అంటే మానవుడు ఒకడే కాకుండా సృష్టిలో ఉన్నటువంటి ఖనిజముల నుంచి ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా వాటిల్లో చక్కగా అంటే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్, ఒక ప్రీషియస్ స్టోన్, ఏ మినరల్, ఏ ట్రీ, అండ్ యానిమల్, వీటన్నిటిలోనూ కూడా ఒక ఇది ఉంటుంది. By the aid of living manipulators acting under the direction of intelligent architects. ఇవన్నీ కూడా చక్కగా ఒక ఇంటెలిజెంట్ ఆర్కిటెక్ట్స్ అన్నటువంటి అంటే సృష్టిలో ఒక ఇంటెలిజెంట్ ఆర్కిటెక్ట్ అన్నటువంటి ఒక పని చేస్తున్నాం. దానివల్ల ఇవన్నీ కూడా చక్కగా ఆ ఆర్కిటెక్ట్కి అంటే ఆ శక్తి లేదా ఆ ఫోర్స్కి లింకప్గా ఇవన్నీ కూడా ఉంటున్నాయి భూమి మీద. It will immediately become apparent why it is not possible in any way to tabulate in connection with this particular lowest truth. Why it is not possible in any way to tabulate in connection with this particular lowest truth. అంటే వీటితోటి ఏ బ్యూటిఫుల్ డైమండ్, ఏ స్ట్రైట్లీ ట్రీ, అంటే ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, కానీ వీటన్నిటిలో కూడా ఒకే ఒక దేవా సబ్స్టెన్స్ అన్నది పనిచేస్తుంది. సో ఇందులో పనిచేస్తున్నటువంటి దేవా సబ్స్టెన్స్, అందులో ఫిజికల్ మ్యాటర్లో పనిచేస్తున్నటువంటి దేవా సబ్స్టెన్స్, అంటే అనేక రకాలైనటువంటి థింగ్స్ మన చుట్టూగా ఉన్నా కూడా వీటన్నిటిలో కూడా పనిచేస్తున్నది ఒకే ఒక దేవా సబ్స్టెన్స్. అదేమని చెప్తున్నారంటే ఏ బ్యూటిఫుల్ డైమండ్, ఏ స్టేట్లీ ట్రీ, ఆర్ ఏ ఫిష్ ఇన్ ద వాటర్ ఆర్ బట్ దేవాస్ ఆఫ్టర్ ఆల్. ఇవన్నీ కూడా దేవతల యొక్క ఇదిగా అవన్నీ కూడా వర్తిస్తున్నాయని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఎసెన్షియల్ లివింగ్నెస్ విచ్ కాన్స్టిట్యూట్స్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఇన్ ఆల్ అక్కల్ట్ ఇన్వెస్టిగేషన్. సో వీటిల్లో ఈ అక్కల్ట్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలియాల్సింది ఏంటంటే వాటిల్లో దేవా సబ్స్టెన్స్ అనేటువంటిది ఉంది. ఆ దేవా సబ్స్టెన్స్ అనేటువంటిది ఉండడం వలన అది ఆ డైమండ్ అనేటువంటిది చక్కగా ఇదవుతుంది. ఆ దేవా సబ్స్టెన్స్ అనేటువంటిది ఉండడం వలన ఈ వాటర్ అనేటువంటిది చక్కగా ప్రవహిస్తుంది. Which constitutes basic fact in all occult investigation and is the secret of all beneficent magic. It is not my purpose, therefore, to deal more specifically with their lowest forms of divine life, except to impart true facts and thus give indication of the solution of two problems which oft disturb the average student. They are, first, the problem as to the purpose of all reptilian life, and secondly, the specific connection of the bird evolution with the Deva kingdom. సో ఈ రెండింటి గురించి మనం బాగా వివరంగా తెలుసుకోవాలి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా సరే రెండు బాగా రెప్టైల్స్, ఒకటి
తర్వాత బర్డ్ కింగ్డమ్. రెప్టైల్స్ అంటే మీ అందరికి తెలుసు, మనకి ఈ పాకి వెళ్ళేటువంటి జంతువులు, స్నేక్స్, ఇవన్నీ కూడా. అవిను ఈ బర్డ్ కింగ్డమ్, వీటి గురించి మాత్రం మనం బాగా తెలుసుకుందాం. మిగిలిన విషయాలు అంతగా నేను చెప్పి అది అది మీరు వీళ్ళని బట్టి మీరు తెలుసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయాలు మాత్రం ఇవి, వీటి గురించి మనం ఈ రెప్టైల్ కింగ్డమ్ వీటి గురించి మనం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.